హాయ్, హలో, నమస్తే. బాగున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక మంచి, అసలు ఎవ్వరు చూపించండి, నేను చూపిస్తాను. క్యాలీఫ్లవర్ పండుమిర్చి పచ్చడి అండి. పికిల్, నిలవ పికిల్ అన్నమాట. దానికి గాను నేను క్యాలీఫ్లవర్ ఇట్లా కడిగి శుభ్రంగా ఎండలో పెట్టుకొని, అంటే వేడి నీళ్ళతో కడిగేసి ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు పక్కా కొలతలతో అన్నీ చూపిస్తాను నేను. ఇది స్కేల్ అండి, దీంట్లో కొలుచుకుందాం ముక్కలన్నీ ఎన్ని వస్తాయో. హాఫ్ కేజీ ఉన్నాయండి, ఒక్క 2 ముక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవ్వండి, హాఫ్ కేజీ ముక్కలు. హాఫ్ కేజీ ఉన్నాయండి, ఒక్క ముక్క ఎక్స్ట్రా ఉంటుంది హాఫ్ కేజీ కంటే. ఇప్పుడు ఈ హాఫ్ కేజీకి నేను పండుమిర్చండి 100 గ్రాములు పండుమిర్చి తీసుకుంటున్నా. అది పేస్ట్ చేస్తే 50 గ్రాములే వస్తుంది. ఇది కారం కూడా ఎక్కువ ఉండవు అన్నమాట కాయలు. ఇవ్వండి, ఈ 100 గ్రాములు. ఈ 100 గ్రాములు పండుమిర్చండి. అది పేస్ట్ చేశాక మీకు అసలు కొన్ని చూపిస్తాను నేను. 50 గ్రాములు చింతపండు, ఇది కూడా కొలుచుకుందాం. ఇవ్వండి 50 గ్రాములు. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేద్దాం. చింతపండు ఉడకపెట్టుకునే పని లేదు, నిమ్మకాయలు పిండుకునే పని లేదు, చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట అసలు. ఇప్పుడు ఉప్పు కూడా 50 గ్రాములండి. కళ్ళుప్పు, ఇవ్వండి 50 గ్రాములు కళ్ళుప్పు. అదిగోండి 50 గ్రాములు కళ్ళుప్పు. ఇప్పుడు ఈ ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కళ్ళుప్పు చింతపండు కలిపి పొడి చేసేద్దామండి. మిక్సీలో పొడి అయిపోద్ది. పొడి చేసుకొస్తాను ఒకసారి. ఇదిగోండి, చింతపండు ఉప్పు కలిపి అలా పొడి అయిపోయింది అన్నమాట మొత్తం. ఇప్పుడు ఈ పొడిలో ఈ 100 గ్రాముల పండుమిర్చి ఉన్నాయి కదండి, ఇవి వేసేసి పేస్ట్ చేసేద్దాం. ముక్కలు కట్ చేసేస్తాను, తొందరగా నలుగుద్ది. బాగా కడిగి ఆరబెట్టి ఎండలో ఆరబెట్టానండి అన్నీను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పండుమిర్చి చేసుకోవచ్చండి, కారానికి తగ్గట్టు అంతే. ఇప్పుడు ఇవి ఎన్ని జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొచ్చేస్తాను మొత్తం కలిపి.
ఇదంతా పేస్ట్ చేసేస్తానండి ఒకసారి. ఇదంతా ఇదిగోండి ఇలా పేస్ట్ చేసేసాను. ఉప్పు, కళ్ళుప్పు, చింతపండు, పండుమిర్చి 3 కలిపి పేస్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో కలుపుకుందామండి. అలాగే ఏమేమి కలపాలో చెప్తాను. ఇప్పుడు ఆవాలు ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటాను కదండి నేను. ఆవాల పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు. అలాగే మెంతులు వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, ఇది 1 స్పూను. ఇదిగో చిన్న జార్లో వేసి ఒక వెల్లుల్లిపాయలు ఒక 2, అంటే ఈ సైజు 2 వేసి కలిపి మిక్సీ వేసేసానండి. ఇలా చెప్తాను కదా మన స్మెల్ మంత్రం. ఇదిగోండి ఆవాలు వేసుకున్నాం కదా ఆవపిండి. ఇప్పుడు మెంతిపిండి అనమాట. వెల్లుల్లి మెంతిపిండి వేసేస్తున్నాను. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ కూడా ఇందులో కలుపుకుందాం. ఎవరు ఇలా ట్రై చేసి ఉంటారండి? నేను ట్రై చేశాను, చాలా బాగుంది. సర్లే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. ఇది లోపు పోపు పెట్టుకుందామండి. మనం అది కలుపుకునే లోపు ఆయిల్ కూడా కాగుద్దండి. ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ వరకు ఆయిల్ వేసుకుందామండి. పచ్చడి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అండి, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను, వేసేస్తున్నాను అందులో. తర్వాత 2 పాయలు ఇలా తొక్కలు ఒలిచి పెట్టుకుని వెల్లుల్లిపాయలండి, ఇవ్వండి. కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం మెంతులు వేస్తున్నానండి. ఇవ్వండి 1/2 స్పూను అంతే. ఒక ఫుల్ పెద్ద స్పూను ఆవాలు వేసాను. తర్వాత కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది. అసలు చింతపండు ఉడకబెట్టుకోవటం అంత పెద్ద పని కదా, నిమ్మకాయ పిండుకోవటం అదంతా ఏం లేకుండా చక్కగా పండుమిర్చి, చింతపండు, ఉప్పు మిక్సీ వేసేయటం, కలిపేయటం. ఎలాగో ఆవుపిండి మెంతిపిండి డబ్బాల్లో ఎటు ఉంచుకుంటున్నాం నిలవ పచ్చడి కోసం. అది కొంచెం కలిపేసుకొని మిక్సీ వేసి కలిపేసుకొని, నేను ఇగోండి ఇంకా పెద్ద ముక్కలు కోసుకున్నా. మీకు కావాలంటే చిన్నవి కూడా కోసుకోండి, కానీ ఇలా పెద్ద ముక్కలు ముద్దకో ముక్క తింటుంటే కరకరలు ఆడతా భలే ఉంటాయండి అసలు. ఇది అయిపోయింది, కట్టేశాను, పొయ్యి కట్టేసేసాను.
వేడిగా వేస్తున్నానండి ఇందులో నేను. మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కదా, అందుకని వేడి నూనె వేసేస్తున్నాను అనమాట. కొంచెం మంచి వాసన వస్తుందండి అసలు. మీకు ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది కదా, రేపు మార్నింగ్కి చక్కగా అంతా ఊరి ఎర్రగా వచ్చేస్తుందండి పచ్చడి. చూసారు కదా, నేను ఇలాగే బేషన్లో ఉంచుతానండి. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా తెల్ల తెల్లగా, రేపటికల్లా మీకు అంత ఊరి ముక్కంతా ఎర్రగా అయిపోద్దండి. ఉప్పు చూస్తున్నానండి, చూద్దాం. పులుపు, ఉప్పు, కారం ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినాయండి మనం వేసుకున్నవి. అయితే సూపర్గా ఉంది. అంతేనండి, అయిపోయింది పచ్చడి. అలా సింపుల్గా టేస్టీగా చేశాను కదా. మీకు నచ్చితే ఈ వీడియో, ఈ పచ్చడి నచ్చితే మీరు ఇలాగే చేసుకోండి నేను చూపించిన కొత్తలతో. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కారం. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకోండి, ఇంకా పండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం కారం ఎంత తినగలమో అన్ని పండుమిర్చి చేసుకోవచ్చండి, దానికి లెక్కేం లేదు అసలు. ఉప్పు, చింతపండు మాత్రం లెక్క, కారం మాత్రం మాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు రేపు ఊరాక చూడాలి. మీరు ఇలాగే చేసుకోండి, టేస్టీగా తినండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను చేసే వీడియోస్ అన్ని ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళు చూడండి, పెట్టుకోండి అందరూ. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. ఇలా కొత్త కొత్త ఎవరు చూపిస్తారండి మీకు? సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇలాంటివన్నీ మీకు వచ్చేది. సరేనండి, ఆ పనిలో ఉండండి మీరు. ఉంటానండి, బాయ్.